దత్తాత్రేయ గారు, చెరువులను కాపాడాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మొదలుపెట్టినటువంటి హైడ్రాను మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఎందుకు నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తోంది? అంటే హైడ్రా పేరు మీద కేవలం మధ్యతరగతి పేద మధ్యతరగతి వర్గాల మీదనే ఉక్కుపాదం మోపుతూ వాళ్ళని గూడులేని పక్షులను చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము చాలా స్పష్టంగా చెప్పినాం. హైకోర్టులో కూడా ఏదైతే హైకోర్టు చెప్పినటువంటి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించేది కేవలం ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, కొంత శాతంలో బీసీ వర్గాలు ఉంటారు. ఆ మూసీకి చుట్టుపక్కల ఎందుకున్నారంటే హైదరాబాద్ నగర పూర్వ హైదరాబాద్ని తీసుకుంటే మనం మూసీ పరివాహక ప్రాంతం ఆధారంగా చేసుకుని బ్రతికినటువంటి వాళ్ళే ఉంటారు. ఒకవేళ మూసీ పక్కల ఉన్నా కూడా ఎవరు ఉంటారండి? చాలా పేద నిరుపేద కుటుంబాలు. కేవలం 60 గజాల స్థలం నుంచి మొదలుకుంటే 100 గజాల స్థలం కూడా ఉండదు. అగ్గిపెట్టె లాంటి గూడులు కట్టుకొని అదే మా సొంత ప్యాలెస్ అనుకుని జీవించేటువంటి కోటి ఆశలతో జీవించే పేద వర్గాలే ఉంటారు. ఆ వర్గాల యొక్క నిలువ నీడను ఉండేటువంటి నిలువ నీడని లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం వల్ల ఎవరికి లాభం జరుగుతుందో ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైడ్రా ఉండాలా వద్దా మీ దృష్టిలో? మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, హైడ్రా వల్ల కేవలం పేద వర్గాల మీద మీ హుకుం, మీ జులుం నడదు. ఎక్కడైతే అగ్రవర్ణాలు కూడా అది అంటే ఎవరైతే మన చాలా పెద్ద ఎత్తున ప్రముఖులు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హైడ్రా పరివాహక ప్రాంతమే కావచ్చు, మూసీ పరివాహక ప్రాంతమే కావచ్చు, బఫర్ జోన్లో కావచ్చు, ప్యాలెస్లు కట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. వాళ్ళలో చాలామంది పార్టీలో అధికారికంగా ఉన్నటువంటి వాళ్ళు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, V6 వివేక్ లాంటి వాళ్ళు కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ప్యూర్ అంటే బఫర్ జోన్లో కావచ్చు, లేకపోతే ఎఫ్ఎల్టీలో కావచ్చు, ఈ ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకొని ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ వైపు ఎందుకు తుంగి చూడట్లేదు? ఇవాళ హైకోర్టు కూడా అదే బడాబాబుని కూడా వదిలిపెట్టట్లేదని చెప్తున్నారు కదా. ఎక్కడ వదిలిపెట్టినారు? ఇప్పుడు మీరే చెప్పండి. నిజంగానే వదిలిపెట్టుంటే వాళ్ళ హైకోర్టు అంత తీవ్ర స్థాయిలో ఎందుకు వాళ్ళ మీద మళ్ళీ ఎగైన్ అండ్ ఎగైన్ అదే స్థాయిలో ఆవేశంగా మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? ఇవాళ ఏదైతే సంస్థ యొక్క టార్గెట్ కేవలం మధ్యతరగతి వర్గాలేనా? ఇవాళ ప్రముఖులకు ఏమైనా కొత్త చట్టం ఉందా ఈ రాష్ట్రంలో? వాళ్ళ వైపు ఎందుకు తొంగి చూడట్లేదు? మియాపూర్ దుర్గం చెరువు అక్రమ నిర్మాణాలపైన ఎందుకు ఇప్పటివరకు కొరడా చూపట్లేదు? ఆ వర్గాల ప్రజల వైపు ఎందుకు మీరు చూడట్లేరు? అంటే వాళ్ళు జీవోలు తెచ్చుకోవడానికి లేకపోతే హైకోర్టు ఆశ్రయించడానికి వాళ్ళకి సమయాలు ఇస్తారు, కానీ పేద వర్గాలు కోర్టును అప్రోచ్ కావడానికి కానీ లేకపోతే వాళ్ళు న్యాయస్థానం యొక్క న్యాయం పొందేటువంటి సమయం కూడా ఇవ్వకుండా ఉక్కుపాదం మోపుతున్న తీరుకు చాలా పెద్ద స్థాయిలో ఇవాళ హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఇది నేను ఏమంటున్నానంటే, హైకోర్టు అయినా ఇవాళ ఏదైతే ప్రజా సంఘాల మద్దతు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, చాలా ప్రజా సంఘాలు వీళ్ళకు గతంలో మద్దతు ఇచ్చినాయి. ఆ మద్దతు ఇచ్చిన ప్రజా సంఘాలు కూడా ఇవాళ ఏమంటున్నాయంటే, పేద వర్గాల పైనైనా మీ జులు మీరు చేస్తున్నటువంటి దానివల్ల చాలా మంది నిరుపేదలైపోతా ఉన్నారు. ఒక కుటుంబం అంటే వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, మహిళలు ఉంటారు. వీళ్ళందరికీ వాళ్ళకంటూ జీవించేటువంటి హక్కు ఉంటుంది. ఆ హక్కుని మీరు ఎందుకు హరిస్తా ఉన్నారు? వాళ్ళకు కూడా జీవించే హక్కు ఉంటుంది కదా. ఉటావుటిన మీరు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు పోనీ పునరావాస చట్టం ప్రకారం వాళ్ళకి ఏమన్నా 1992 చట్టం ప్రకారం ఎక్కడైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారా? లేదు. పునరావాస కేంద్రాల విషయాన్ని పక్కన పెడితే అట్లీస్ట్ గత ప్రభుత్వం కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు ఇస్తా ఉన్నామన్నారు. డబుల్ బెడ్రూమ్ ప్లాట్లకు కూల్చివేస్తున్నటువంటి ఇండ్ల సంఖ్యకు ఎంత వ్యత్యాసం ఉంది? చాలా పెద్ద స్థాయిలో వ్యత్యాసం ఉంది కదా. ఇప్పటివరకు కూల్చినటువంటి ఇండ్ల సంఖ్యలో పునరావాస చట్టం ప్రకారం అట్లీస్ట్ ఆ డబుల్ బెడ్రూమ్ పొందిన వాళ్ళని లెక్క బయట పెట్టండి మీరు. అంటే ఇంత ఇది ఎందుకు పేద వర్గాలను ఇంత ఇబ్బంది పెడుతున్నారు? అయితే బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ నేతలు ఈ కబ్జాలకు పాల్పడి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నటువంటి మాట వాస్తవం కాదా? మీరు అడిగి చాలా వ్యాలిడ్ పాయింట్. మా పార్టీ తరఫున కావచ్చు, మా నాయకుడి తరఫున కావచ్చు, మేము బీఆర్ఎస్ పార్టీగా హోల్ అండ్ సోల్గా చెప్తా ఉన్నాం. నిజంగానే అలాంటి దుర్మార్గమైనటువంటి చర్యకు ఏ నాయకుడు పాల్గొన్నా కూడా బేషరతుగా హైడ్రాకు ఏ పవర్ ఉందో ఆ పవర్ను ఉపయోగించమని స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు. ఇవాళ నేను కూడా చెప్తా ఉన్నా బీఆర్ఎస్ నాయకుడిగా, చట్టం ఒకరికి చుట్టం కాకూడదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వర్గాల్లో ఉన్న వాళ్ళకు, క్యాబినెట్లో ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఎందుకు చట్టం అటువైపు చూడట్లేదు? వాళ్ళకు చుట్టంగా ఎందుకు వ్యవహరిస్తుంది? పేద వర్గాలకు ఎందుకు అందరి ద్రాక్ష పనులాగా మిగులుతా ఉంది మీ ప్రభుత్వంలో? ఏదైనా కావచ్చు, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అందకలేవు. పోనీ ఉన్నటువంటి గూడును కూడా గూడు లేని పక్షులను చేసి రోడ్డు మీద పడేస్తే వాళ్ళు ఎట్లా బ్రతకాలా? సో హైడ్రాకు వ్యతిరేకం కాదు, కానీ హైడ్రా వ్యవహరిస్తున్నటువంటి తీరుకు మాత్రమే బీఆర్ఎస్ వ్యతిరేకం. మేము ఏమంటా ఉన్నామంటే, నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ బడాబాబుల నుంచి కూలుస్తూ రండి, పేద వర్గాలకు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మేడం, బడాబాబుకు అదే ఆధారం కాదు. వాళ్ళు ప్రత్యామ్నాయ ఆధారంలో ఎక్కడో ఉంటారు, వీకెండ్స్లోకి వెళ్ళి అక్కడ సేద తీరుతూ ఉంటారు. కానీ వీళ్ళు ఇల్లైనా, గూడైనా, ప్యాలెస్ అయినా, మేనస్ అయినా, ఏదైనా వాడికి అదే స్వర్గం. అట్లాంటి ఇల్లుని నువ్వు గూడులేనోని చేసి ఇమీడియట్గా రోడ్డు మీద పడేసి మూటాముళ్ళే చదువుకొని పో అంటే ఎక్కడికి పోవాలి? వాళ్ళు కన్నీరు పర్వంతం అవుతా ఉంది. ఇవాళ హైదరాబాద్ ఏడుపుల నగరంగా అయింది, హైదరాబాద్ చావుల నగరంగా అయింది, హైదరాబాద్ గూడులేని నగరంగా అయింది, హైదరాబాద్ కూల్చివేతల నగరంగా అయింది. కాబట్టే కదా హైదరాబాద్లో ఇవాళ ఉటావుటిన పెట్టుబడులు పడిపోయినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లేదు, రాబడులు రావట్లేదు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కొనుగోలు సామర్థ్యం తగ్గింది.
నువ్వు డబ్బు తెలంగాణ ప్రజల మధ్య ఆడట్లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం దమాలమని కూలిపోయింది. ఈ అన్ని కారణాలు ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా కూల్చివేతలలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెట్టుబడులు పెడతలేరు. మీరు ఒక కన్స్ట్రక్షన్ బిజినెస్ సంబంధించినటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్ అమ్మే వ్యాపారం అనుకోండి. మీ దగ్గర పనిచేసే ఒక రిక్షా వాలా ఉంటాడు, మీ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకుని బిల్డింగ్ వేసేవాడు ఉంటాడు, అక్కడ నుంచి ఇంకో దగ్గరికి పోయేవాడు ఉంటాడు. వీళ్ళందరి చేతుల్లో డబ్బు ఆడట్లేదు. ఇప్పుడు డబ్బు ఎవరి చేతుల్లో లేదు, కొనుగోలు సామర్థ్యం పడిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరి దగ్గర డబ్బు కానీ మీ హయాంలో కంటే ఇప్పుడే తలసరి ఆదాయం పెరిగింది అని ఎవరు చెప్తున్నారు. అన్నారండి? నేను ప్రతి ఒక్కరి తలసరి తలసరి పెరిగింది అని ఆదాయం ఒకటి పెరిగింది అనడానికి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కాదు కదా. వీళ్ళు ఇప్పుడు ఏమనంటే మంచి జరిగిందంటే మా ఖాతాలో వేసుకుంటాం, చెడు జరిగిందంటే మాత్రం బీఆర్ఎస్ ఖాతాకి వేస్తాం అంటున్నారు. ఇది ఒక తలసరి ఆదాయం పెరుగుదల అనేటువంటిది ఒకరోజు తీసుకున్న నిర్ణయంతో ఉండదు. ఒక 5 సంవత్సరాల కాలానికి, ఒక దశాబ్ద కాలానికి వేసినటువంటి ప్రణాళికలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసినటువంటి డెవలప్మెంట్ వల్ల ఆ తలసరి ఆదాయం పెరుగుతూ వస్తుంది. ఒక రోజులో పెరిగేది కాదు కదా. సో ఇవన్నీ ఈ కేసీఆర్ గారి ముందు చూపు వల్ల హైదరాబాద్లో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది. మీరు ఏ మాట కమడం, తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణం పెరిగింది. కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్నటువంటి భూములని అవన్నీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, వాటిని కూలగొట్టడానికి తెచ్చినటువంటి హైడ్రా ఇప్పుడు అందరికీ పెద్ద సమస్యగా మారింది అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. ఇప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి గారికి మా మీద కక్ష సాధింపే ఉంటే ఒక రోజు ప్రెస్ మీట్ పెడదాం, మీరు చెప్పిన ప్లేస్కే వద్దాం, మా నాయకుని రమ్మంటాం కేటీఆర్ గారిని, మా పార్టీకి సంబంధించిన నాయకుల లిస్ట్ ఉంటే మీకు అప్పచెప్తాం, మీరే అప్పచెప్పండి. మీ దగ్గర ప్రభుత్వం అధికారులు ఉంది కదా, మీ రంగనాథ్ గారి చేతిలో ఉంది కదా, ఎవరిది బీఆర్ఎస్ పార్టీ నాయకులది ఉందా, కాంగ్రెస్ పార్టీ నాయకులది ఉందా, మీ నిజంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది లేకపోతే మేము దేనికైనా రెడీ, పట్నం మహేందర్ రెడ్డి గారిది లేకపోతే మేము దేనికైనా రెడీ. శాటిలైట్ సర్వే ద్వారా తీసినటువంటి చిత్రాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి కదా. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులది, ఇగో ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డిది, ఇది V6 వివేక్ గారిది, ఇగో ఇది పట్నం మహేందర్ రెడ్డి, ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా శాటిలైట్ చిత్రాలు బయటకు వచ్చి ప్రజల మధ్య కాంగ్రెస్ లీడర్స్ ఎందుకు వాటి జోలికి వెళ్ళట్లేదు? లాస్ట్ నేను చెప్తాను అంటే ఫైనల్ గా ఒక అవార్డు, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ బీజేపీ కాదు, పార్టీల మధ్య ఉన్నటువంటి పోటీ వల్ల పేద ప్రజలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. నేను అదేంటంటే వాళ్ళ జీవించే హక్కును హరించేటువంటిది రేవంత్ రెడ్డికే కాదు, ఇవాళ రంగనాథన్ గారికి కూడా లేదు అని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. హైకోర్టు నేను గౌరవించామని చెప్తా ఉన్నాం. పేద ప్రజల కూల్చివేతలు ఫస్ట్ ఆపండి, వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత మీరు ఏం చేయాలనుకుంటారో మీ చట్టాన్ని ముందుకు తీసుకొని